కన్జ్యూమర్స్ రైట్స్ డే మార్చి 15 సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల హక్కులు పరిరక్షణపై కార్యక్రమాలు చేస్తున్నాం సార్. అందులో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ వాల్ పోస్టర్స్ రిలీజ్ చేసి వినియోగదారులను వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం ఇది చేయాలని చెప్పినారు. దాంట్లో భాగంగా రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ గత 8వ తేదీ నుంచి వివిధ రకాల వినియోగదారులకు ఉపయోగపడే వాల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అందులో భాగంగా డోన్ డిఎస్పీ శ్రీనివాస సార్ చేతుల మీదుగా వాతావరణ నీటి కాలుష్యంపై ఏ విధంగా ఇది జరుగుతుంది, నీటి కాలుష్యం వలన కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇతర వ్యాధులకు ఇదవుతున్నారు. మెయిన్గా నీళ్ళలో 50% నీటి వల్లనే అనారోగ్యానికి గురవుతున్నారు కనుక నీటిని, తర్వాత డ్రగ్స్, అత్యధిక మోతాదు కలిగిన గుళికలను కూడా వాడకుండా నీటిని పరిశుభ్రత నీటిని వాడి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో శ్రీనివాసన్ సారు అది మాకు మా అడ్వైజర్స్గా ఆయన ఎప్పుడైనా కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నందుకు నంద్యాల జిల్లాకే ఆదర్శంగా సార్ గారి యొక్క సేవలు గత డోన్లో ఎస్ఐగా పనిచేస్తున్నప్పటి నుంచి సార్ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందు మా కుటుంబాలని బాగా చూసుకోవాలని చెప్పి ఇది చేస్తున్నారు. ఆయనకు మేము ఈ సందర్భంగా జాతీయ ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగా సందర్భంగా డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం ఆధ్వర్యంలో సార్కు చిన్న చిరసత్కారాన్ని ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజిక సేవకుడు, సంఘ సంస్కర్త డాక్టర్ మహమ్మద్ రఫీ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం 15వ తేదీ డోన్లో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. విద్యార్థుల అవగాహన సదస్సుకు సార్ కూడా ఆ కార్యక్రమానికి వస్తూ పిల్లలలో భయాందోళన, అంటే మానసిక భయాందోళన, తర్వాత టీచింగ్ ఇటువంటివి ఏదైనా ఉంటే దాని మీద నేను అవగాహన చేస్తానని చెప్పి తెలియజేసినందుకు డోన్ శ్రీనివాసన్ సార్ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ డోన్ జిల్లా ఆదర్శంగా డోన్లో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రక్షణ ఇది చేస్తూ తర్వాత డోన్లో టీచింగ్ కానీ ముఠాకక్షలు, దోపిడీ వ్యవహారాలు ఇటువంటివి సార్ వచ్చిన తర్వాత రూపుమాపడం జరిగింది. ప్రజలకు, పౌరులకు నిజమైన సేవలు అందిస్తున్నందుకు ఈ సందర్భంగా సార్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.